మొన్నటిదాకా రైటిస్ట్ ప్రభుత్వాలు వరుసనే గెలుస్తూ వచ్చినాయి అని చెప్పుకున్నాం. ఫ్రాన్స్ అదే దాని పేరేంటి, మన అమెరికాలో ట్రంప్ రాబోతున్నాడు, అంతకుముందే మన ఇక్కడ జరిగింది, హంగరీలో జరిగింది, అట్లాగే చూసుకుంటే కనుక మన ఇటలీలో జరిగింది. ఇట్లా రైటిస్ట్ ప్రభుత్వాలు వస్తున్నాయి, లెఫ్టిస్టులు పక్కకి వెళ్ళిపోతున్నారు అనుకుంటే, ఇప్పుడు భారతదేశంలో ఎట్లయితే నరేంద్ర మోడీ దెబ్బతినవండే ఓడిపోయాడా లేదు, కానీ గతంలో ఉన్నటువంటి బలం తగ్గింది. అంటే రైటిస్టులను బలహీనపరిచే చర్యల విషయంలో లెఫ్టిస్టులు ప్లస్ మధ్యంతర మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అంటే మధ్య మార్గ పాలసీలు డిసైడ్ చేసేవాళ్ళు ఇద్దరు ఒకటవుతున్నారు, లైక్ కాంగ్రెస్ కమ్యూనిస్టుల తరహాలో. ఇప్పుడు అలాగ అయితే వాటన్నిటి కాదనుకుని రైటిస్ట్ ట్రంప్ గెలిచే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్లో వచ్చేటప్పటికి రైటిస్ట్ ఓటం పాలైనటువంటి పరిస్థితి, బ్రిటన్లో రైటిస్టులు ఓటం పాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏంటంటే మళ్ళీ లెఫ్ట్ ఐడియాలజీ వైపుకి ప్రపంచం వెళ్తుందా చూడాలి రాబోయే రోజుల్లో.